నిన్న అకాల వర్షాలకు కల్లాలలో నిల్వ ఉన్న ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. రజతోత్సవ సన్నాహక సమావేశం సందర్భంగా ఈ రోజు వాకిటి శ్రీధర్ మండలంలో పర్యటిస్తూ అంకుర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులు పడుతున్న బాధల్ని స్వయంగా విని చలించిపోయారు. 6 కాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ సకాలంలో కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల తడిసిపోవడం జరిగిందని 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి ధాన్యం మొత్తం కూడా కల్లాల లోపట వరి కొనుగోలు కేంద్రం లోపట మొత్తం కూడా తడిసిపోయింది. దీనికి రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అదేవిధంగా కొనుగోలు చేయడం లేట్ కావడం వల్లనే ఈ ధాన్యం తడిసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకుని నష్టపరిహారాన్ని చెల్లించాలా, వెంటనే లారీలను పంపించి వెంటనే కొనుగోలు జరపాలి, ధాన్యాన్ని లోడ్ చేయించి వెంటనే తరలించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రంగుమారిన ధాన్యాన్ని అన్ని కూడా ఉన్నది. కాగితాలన్నీ ఉంటుంది. నిన్న లారీలు వచ్చినాయమ్మా మీకు? నిన్న లారీలు వచ్చినాయి. ఒడ్లు పోసి ఎన్ని రోజులు సెంటర్లో అది ఎమ్మెల్యే వాళ్ళని అడగాలి, అడగడం లేదు. ఇదో 6 ఒడ్లు మొత్తం నాని మళ్ళా ఆరిపోయిన ఒడ్లు నాంది చేయాలి. తూకాలు చేసి లారీలకు ఎత్తి పంపించి అది ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలా, చేయాలా, చేస్తలేరు. పోయిన స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఏం చేస్తున్నారు మరి? కాలుండనేది మిల్లులు అడ్వాంటేజ్ గా తీసుకొని దాన్ని కట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు స్పందించి దాన్ని నిర్ణయం చేసి చేయించాలి. జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్ గాని, జేసీ గారు కానీ, జిల్లా పార్టీ వైపున కూడా మాట్లాడతాంలేమో మీ తరఫున ఒడ్లు పడతాడు చేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఉన్నాయి. చెప్పుదాం అదే ప్రయత్నం మీద తిరుగుతాం. పట్టుకపోయి ఎత్తుకపోయి అక్కడ గోదాంలో బాగుంటది కదా. ఈ రోజు అప్లికేషన్ రాసి డిఎస్ఓకి ఇచ్చిరా, రైతుల సంతకాలు పెట్టించి కేవలము ప్రభుత్వము కొనుగోలు చేయనందుకే ఈ రోజు నష్టపోతున్నారు జనాలు. రైతులు 20 రోజుల కింద కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చిన ట్రాన్స్పోర్ట్ లేకనో వివిధ కారణాల చేత కొనకపోవడం వల్లనే ఈ రోజు రైతులు తీవ్రమైనటువంటి నష్టం చెందుతున్నారనే విషయాన్ని రాసి జిల్లా కలెక్టర్ కోటి సంబంధిత అధికారులకు అప్లికేషన్ ఇచ్చినట్టు మీరు అన్ని బ్యాగుల సరఫరా కూడా సమృద్ధి కావాల్సినంత చేయాలి. అది కూడా